మీద జరుగుతుంది. చాలా హైట్ అవుతుంది. తడువు చేయకుండా వాక్యం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 16వ వాక్యాన్ని 16, 17 వచనాలను మనము చదువుకుందాం. చదవండి ఎవరైనా. బహురీమునందున్న బెన్యామీనుడగు గెరా కుమారుడైన షిమీ త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదావారితో కూడా వచ్చెను. అతని యొద్ద 1000 మంది బెన్యామీనులు ఉండిరి. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడగు సేబాయును అతని 15 కుమారులను అతని 20 మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి. చాలమ్మా. ఇంకొక వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 31 వచనాల వరకు 31వ వచనం వరకు చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 31 వచనాలు. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదము. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఉన్నత పావన నామను బట్టి నీకు వందనాలు. ఇప్పటి వరకు పాటల పరిచర్యలోను ఆరాధన పరిచర్యలోను తోడై ఉండి నిన్ను స్తుతించి గణపరిచేటువంటి గొప్ప భాగ్యము అల్పులము అయోగ్యులమైనటువంటి మాకు మీరు అనుగ్రహించినటువంటి దానిని బట్టి నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ మరి మా ముందున్నటువంటి నీ శరీరమునకు నీ రక్తమునకు సాదృశ్యంగా ఉంచబడినటువంటి రొట్టె ద్రాక్ష రసాల్లో మేము పాలుపంపులు పొందబోతున్నాం. ఆ విధంగా మమ్మల్ని మేము ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆత్మానుసారముగా నీ బలలో పాలుపంపులు పొందగలిగే కృపను మీరు మాకు అనుగ్రహించి సహాయం దయచేయమని మా రక్షకుడు నీ పక్షముగా నిలబడుతున్న నీ దాసుని నన్ను కూడా మీరు దర్శించండి. నా నోట నీ వాక్కులు ఉంచండి. నా నోటికి మీరు తోడై ఉండండి. సత్యవాక్యము సరిగా ఉపయోగించి బోధించగలిగినట్లు మీరే నీ కృప నాకు అనుగ్రహించి సహాయం దయచేయమని మా రక్షకుడును మా ప్రియుడు అయిన యేసయ్య ఉన్నత నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామున కూడి చేరవచ్చినటువంటి విశ్వాసులందరికీ, నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులైనటువంటి చంటిబాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. బాగున్నారా? కాబట్టి బాగున్నారా? నేను ఇప్పుడు 3 సార్లు అడిగాను కదా, మరి కదా అడగాలి కదా. గివ్ ద రెస్పెక్ట్ అండ్ టేక్ ద రెస్పెక్ట్ కదా, ఇచ్చి పుచ్చుకోవటం కదా, సీరియస్గా కాకుండా నన్ను కొట్టేట్టుగా లేదంటే ఏదో కొత్తగా చెప్తున్నా మీకు కొత్తగా నేర్పేటువంటిది ఏమీ లేదు. దేవుని విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే. కాబట్టి సీరియస్గా కాకుండా ఆత్మీయంగా సీరియస్నెస్లోనికి మనం వెళదాం. ఇప్పుడు మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 28 నుండి 31 చదువుకున్నాం కదా. 28వ వచనం ఏమనుంది? 28వ వచనం ఏముంది? చదువుతారు ఒకసారి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. ఆగండి.
ఇప్పుడు పరీక్షించుకునేది ఎవరు? ఒకళ్ళు ఎవరిదో మాట వినపడుతుంది, ఎవరు పరీక్షించుకుంటారు? అక్కడ ఉన్న మాటే, కొత్తగా ఏమి లేదు. మనిషి అయితే పరీక్షించుకుంటావు, తిరగేయండి ఇక, అంతే కదా, నేనేం చెప్పలేదు కదా. మనం మనుషులమైతే ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఎవరు పరీక్షించుకోవాలి? మనల్ని మనమే. మనల్ని మనం అంటే అది అందరికీ వర్తిస్తుంది, అందరికి కాదు. ఇది నీకు నువ్వు, నాకు నేను పరీక్షించుకోవాలి. ఎవరు అయితే కాకపోతే అవసరం లేదు. ఏది కాకపోతే? మనిషి కాకపోతే. కాబట్టి ఇప్పుడు మనం ఎవరైనా అనుకుంటున్నాము, నిజమేనంటారా? చూద్దాం ఎంతవరకు నిజం అనేది, ఎంతవరకు మీరు సత్యం అనేటువంటిది చూద్దాం. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోనకుండా, మనల్ని మనము విమర్శించుకోకుండా, ఎవడో విమర్శించే బదులు, ఎవరో పరీక్షించే బదులు మనల్ని మనం పరీక్షించుకుంటే రెండో వాడు వేలు పెట్టి చూపించడానికి అవకాశము ఉండదు. కాబట్టి నువ్వు నన్ను ఏలు పెట్టి చూపించేంతటి వాడవా అని చెప్పేసి అని చేయి చాపే కంటే కూడా మనలో లోపము ఎవరికి కనపడుతుందంటే మనకే కనపడుతుంది. బయటికి మంచిగా ఆకారానికి బాగానే ఉంటాము, కానీ లోపల మాత్రం సరుకు చండాలంగా ఉంటుంది. అందుకని హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయశుద్ధి కలిగి ఉందా లేదనేటువంటిది చూసేది ఎవరంటే మనుషులు కాదు. అందుకనే మనిషి కడుపులో మర్మము, గుర్రం కడుపులో గుట్టు మరి ఎవడికి తెలియదట. కాబట్టి మన హృదయంలో ఏముందో అనేటువంటి విషయాన్ని అది మన పుట్టించినటువంటి మన దేవునికి తెలుసు. దేవునికి కప్పెట్టేటువంటిది, దేవునికి దాచిపెట్టేటువంటిది అంటూ మనలో ఏమీ, ఎందుకంటే మనల్ని సృజించినటువంటి దేవదేవునికి ఆపాద మస్తకం ఎరిగినటువంటి దేవదేవుడై ఉన్నాడు. కాబట్టి అందరిని మోసం చేయొచ్చేమో కానీ ఒక్కళ్ళని మాత్రం మోసం చేయలేము. ఎవరినంటే కనుక దేవుణ్ణి మనము మోసం చేయలేము. అందుకని మోసపోకుడు, దేవుడు వెక్కిరింపబడ్డాడు. ఏమి విత్తుతావో అదే విత్తనాన్ని, అదే పంటను కోస్తావు. కాబట్టి ఏమి తేడా పడే ఉండదు. తమ్ముడే, రెండో పదం వద్దులేండి. కాబట్టి దేవునికి పక్షపాతం అంటే ఏమీ లేదు. ఇశ్రాయేలు అనేటువంటి వారు తమ స్వాస్థ్యమైనప్పటికి కూడాను వారు తప్పు చేస్తే మాత్రం తాట తీసి వదిలిపెట్టాడు, చితగ్గొట్టు వదిలిపెట్టాడు. ఆ స్వజనులైనటువంటి వారిని ఆ విధంగా చేస్తే దత్తపుత్రులమైనటువంటి మనల్ని ఇంకా చీల్చి చెండాడతాడు అనేటువంటి దాంట్లో సందేహం ఏమీ లేదు. కాబట్టి అయితే దేవుడు ప్రేమాస్వరూపి కాబట్టి మనకు ఒక చక్కని అవకాశాన్ని ఈరోజు మనకు ఇచ్చాడు. సో ఇప్పుడు మనము దేవుని పాత్రలో, దేవుని బలలో మనం పాలుపంపులు పొందబోతున్నాం. కాబట్టి పరీక్షించుకొనకుండా, పరిశీలించుకొనకుండా, మనల్ని మనం విమర్శ చేసుకొనకుండా దేవుని బలలో పాలుపంపులు పొందితే 3 గతులు పడతాయి. ఏంటది? 1 బలహీనులు, 2 రోగగ్రస్తులు, 3వది అక్కడే కదా చదువుకున్నాం, చదువుతారా మరొకసారి? ఇందువలన మీలో అనేకులు బలహీనులను, రోగులను, నిద్రించేటువంటి ఈ 3 దుస్థితి మనకు పట్టకూడదు. అంటే బలహీనుడు కాకూడదు. బలహీనుడైనటువంటి వాడు ఏమవుతాడు? రోగం వచ్చింది. రోగం వచ్చినటువంటి వాడు ఏమవుతాడు? సస్తాడు. అందుకని దేవుడు వెంటనే ఎవరిని చంపడు. ఏం చేస్తాడు? ముందు బలహీనత వస్తుంది, ఆ బలహీనతలో సరిచేయబడాలి. బలహీనత ముదిరితే ఏమొస్తుంది? రోగం వస్తుంది. రోగం ముదిరితే ఏమైపోద్ది అంటే కనుక శాల్తీ గల్లంత అయిపోద్ది అనమాట. అందుకని దేవుడు ఎప్పుడు కూడాను టకామని తొందరపడే నిర్ణయాలు మనం తీసుకున్నట్టు దేవుడు తీసుకోడు. ఉదాహరణకి మనం ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళిన తర్వాత, ఇది వాక్యమే, మన మూల అంశంలోనికి వెళ్ళినప్పుడు అసలైనటువంటి సత్యం మనకు బయలుపరచబడుతుంది. ఎంతకీ ఇదే కాలం అంటారు? ఏం కాలం అంటారు? నిద్రపోయే కాలం కదా, వదిలిపెడితే వెళ్ళిపోయే కాలం, అంతేనా? ఏమి ఏం కాలం అంటే ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. ఎక్కడ చదువుకుందాం? మూల వాక్యం సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము. ఏ కాలం అనేటువంటిది చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఒక్కసారి మరొకసారి నేను చదువుతాను, ఒక్క నిమిషం. అంతలో బహురీమునందున్న బెన్యామీనుడగు గెరా కుమారుడైన షిమి త్వరపడి రాజు అయిన దావీదును ఎదుర్కొనుటకై యూదా వారితో కూడా వచ్చాను. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము? ఇక్కడ చదువుకున్నదే. ఏ కాలము? రాజుగారిని ఎదుర్కొనేటువంటి కాలము. ఏ కాలము?
రాజుగారిని ఎదుర్కొనేటువంటి కాలం గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. రాజుగారిని 5 వ్యక్తులు ఎదుర్కొన్నారు, అంటే కలుసుకున్నారు. ఆయన వస్తుంటే వీళ్ళు ఎదురుపోయారు అన్నమాట. అలా ఎదురుపోయినటువంటి వ్యక్తుల్లో 5 ఉన్నారు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో కొంత ముందుకు వెళ్తాము, అక్కడ నేర్చుకుంటాం. సో రాజుగారిని ఎదుర్కొన్నటువంటి 5 వ్యక్తులు. ఈ 5 వ్యక్తుల్లో ఏ వ్యక్తిలాగా ఉన్నావు అనేటువంటిది నిన్ను నువ్వేం చేసుకోవాలి? మనిషివైతే పరీక్షించుకోవాలి. అలా కాకుండా పరీక్షించుకోకుండా బలలో పాలుపంపులు పొందితే ఏమవుతావంటే కనుక బలహీనులు, రోగులు, చనిపోవడం వేరు, నిద్రించటం వేరు. సో దేవునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఏమవుతారంటే చచ్చిపోరు. ఏమవుతారు? వారు నిద్రిస్తారు. నిద్రించిన వాడు ఏమవుతాడు? లేపబడతాడు అన్నమాట. అది మనకు ఒక నిరీక్షణ ఉంది. ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇప్పుడు మొట్టమొదటిగా రాజుగారిని ఎదుర్కొనేటువంటి కాలము అన్నమాట. ఇక్కడ మనము 2 రాజుల గారిని గురించి చూడబోతున్నాం. ఒకటి భౌతిక సంబంధమైనటువంటి రాజు, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి రాజు. భౌతిక సంబంధమైనటువంటి రాజు ఎవరో అర్థమైతే ఆ రాజును ఎదుర్కొనేటువంటి వ్యక్తులు ఎవరో అనేటువంటి విషయం అర్థమైతే, ఆత్మ సంబంధమైనటువంటి రాజును ఎదుర్కొనేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డగా అలాంటి దిద్దుబాటు, సరిబాటు, అదేవిధంగా ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు ఉందా లేదనేటువంటిది మనకు అర్థమవుతుంది అన్నమాట. నెంబర్ 1, స్పీడ్ అవుతున్నానా? పర్వాలేదా? కొంచెం స్లో అవ్వాలా? ఓకే. ఏదేమైనప్పటికీ అల్టిమేట్గా మీకు అర్థమయ్యేటట్లుగా వాక్యాన్ని బోధించాలి తప్పనిచ్చే నా పైత్యం మీ మీద రుద్దటానికి అవకాశం ఏమాత్రము లేదు. సత్యవాక్యమును సరిగా విభజించి బోధించగలిగేటువంటి వారమై ఉండాలి. స్వీకరించేటువంటి వారు మీరై ఉండాలి. అలా స్వీకరించాలంటే కనుక మీ భాషలో, మీ సాహిత్యంలో, మీకు అర్థమయ్యే రీతిలో అది బోధించగలిగేటువంటి వారమై ఉండాలి. ఓకే, ఇక్కడ భౌతిక సంబంధమైనటువంటి రాజు గారి గురించి చెప్తున్నాను. ఎవరు ఈ భౌతిక సంబంధమైనటువంటి రాజు అంటే దావీదు ఏమయ్యాడంటే కనుక అబ్షాలోము తండ్రిని చంపడానికి వచ్చినప్పుడు కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా పారిపోతూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాడంటే 15వ అధ్యాయంలో మనం చదువుకుంటే 30వ వచనంలో, అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడకని వెళ్ళెను. అంటే కనీసం చెప్పులు వేసుకునే అంత టైం కూడా లేదు దావీదు గారికి. ఎందుకనంటే కనుక అబ్షాలోము వచ్చి మీదబడి చంపేస్తాడేమో అనేటువంటి ప్రాణభయంతో పారిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఏమయ్యాడంటే కనుక అబ్షాలోము చనిపోయాడు. అబ్షాలోము చనిపోయిన తర్వాత ఇప్పుడు రాజుగారు బహురీమునందు ఉన్నటువంటి బహురీములో ఉన్నటువంటి లేదంటే బహురీములో నుండి దావీదు మరలా తిరిగి వస్తున్నటువంటి వాడు ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేమును వదిలిపెట్టేసి దూర ప్రాంతం, అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే కనుక అబ్షాలోము చనిపోయాడో ఇప్పుడు మరలా ఎక్కడికి వస్తున్నాడు? దావీదు యెరూషలేముకి వస్తున్నాడు. ఈ యెరూషలేముకు వెళ్ళేటప్పుడు ఒక ఆయన ఇప్పుడు మొట్టమొదటిగా చదివినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే షిమి. ఎవడు వాడు? షిమి. ఇప్పుడు మొట్టమొదటిగా రాజుగారిని ఎదుర్కొన్నది ఎవరు? షిమి. ఎప్పుడు ఎదుర్కొంటున్నాడు? రాజుగారు మరలా తిరిగి యెరూషలేముకు వస్తున్నప్పుడు ఆయన ఎదుర్కొని చెప్తున్నటువంటి వాడు, రాజా నేను మొట్టమొదటిగా నేను ఎదుర్కోవటానికి నీ యొద్దకు వచ్చాను అని చెప్పేసి అంటా ఉన్నాడు. అసలు ఎవడు ఈ షిమి? ఎందుకు ఈ రాజుగారిని మొట్టమొదటిగా ఈయనే ఎదుర్కొన్నాడు అనేటువంటి విషయాన్ని జస్ట్ మనకు పక్క పేజీ తిప్పండి, అంటే వెనక్కి రండి. వెనక్కి వచ్చినప్పుడు ఈ యొక్క షిమి ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని మనము ఒకంత చూద్దాం. 16వ అధ్యాయము 7వ వచనము. ఈ షిమి ఇక్కడే మనము ఇదే అధ్యాయంలో ఉంటాము, ఎక్కడే ఉంటాము. అప్పుడప్పుడు బయటికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తాం మనం. మూలవాక్యం ఇదే కాబట్టి ఇప్పుడు చదువుకుందాం. 16వ అధ్యాయం 7వ వాక్యం. ఈ షిమి నరహంతుకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. సో రాజుగారిని ఎదుర్కొనేటువంటి మొదటి వ్యక్తి ఎవరు? షిమి.
ఇప్పుడు ఎందుకు వీడే మొట్టమొదటిగా ఎదుర్కొన్నాడు, ఎందుకు ఎదురుపోయాడు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూడాలి. సో ఈ షిమి ఏం చేశాడంటే అబ్షాలోము నుండి పారిపోతున్నటువంటి ఈ దావీదు గారిని గురించి ఏమంటున్నాడంటే, నరహంతకుడా, చీపో 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 అని చెప్పేసి అని, నువ్వు రాజ్యము చేయాలని చెప్పి ఆ కాంక్ష కలిగినటువంటి వాడివై సౌలు యొక్క కుటుంబాన్ని అంతమంది ఇచ్చావు, ఆ నరహత్యనే నీ మీదకు వచ్చింది. అందుకే ఇప్పుడు నీ కొడుకే నిన్నేం చేస్తున్నాడంటే చంపడానికి వెంటబడుతుంటే పారిపోతున్నావు, దుర్మార్గుడా, చీపో చీపో అని దుమ్మెత్తి పోస్తున్నాడు. అప్పుడప్పుడు సిస్టర్స్ అయినటువంటి వారు వాళ్ళు కోపాన్ని తట్టుకోలేక ఇల్లంపట ఎండాకాలంలో తగాదాలు బాగా ఉంటాయి, పనుల కాలంలో తగాదాలు రావు. ఎందుకని అంటారు? బాగా చెప్పారు. ఎండాకాలంలో మాత్రం ఖాళీగా ఉంటారు కాబట్టి ఏరుకుంటారు అన్నమాట. ఏం తగాద పెట్టు బొడ్డుకు మసి రాసి కూర్చుంటారనమాట, ఏం తగాదాడాలా అని. ఆ కోపం తీరా స్థాయికి వెళ్ళి ఏం చేస్తారంటే దుమ్మెత్తి ఇసుక తీసుకుని వాళ్ళ మీద దుమ్మెత్తి పోసి తిడతారనమాట. ఆ టైపులో ఉన్నాడు షిమి. దుమ్మెత్తి పోస్తున్నాడు అనమాట. ఓ దుర్మార్గుడా, చీపో చీపో అంటా ఉన్నాడు. అప్పుడు పక్కన ఉన్నటువంటి సైనికులు అన్నారు, రాజా వేసేయమంటావు వాడిని అని అన్నాడు. ఆగండి మీరు, ఒకవేళ దేవుడు షిమి చేత నన్ను అలా తిట్టించాలని అనుకుంటున్నాడేమో, కాబట్టి మీరు అడ్డుపడితే అప్పుడు దేవుని యొక్క దేవుడు నేర్పాలనేటువంటి విషయాన్ని మీరు అడ్డుపడుతున్నారు కాబట్టి అలా చేత తిట్టనివ్వండి అని చెప్పేసి అని దాటి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీడేం చేశాడంటే కనుక, ఎందుకు అలా చేశాడంటే కనుక, ఇక దావీదు మరలా తిరిగి రాజ్యానికి రాడు కాబట్టి ఇక ఎవరు ఉంటారు? తన కొడుకైనటువంటి అబ్షాలోమే రాజ్యం చేస్తాడు కాబట్టి ఇక రాజు రాడు అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాడే రాజుగారిని దుమ్మెత్తిపోస్తున్నాడు. వాస్తవానికి ఒక ఇంత ఆలోచించండి, దావీదు గారు ఎప్పుడైనా కానీ రాజు కావాలని ఆశపడి దేవుని ఇక్కడికి రాజ్యానికి వచ్చాడా రాజ్యానికి? రాలేదు. దావీదు గారు అసలు గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఆ దావీదు గారికి ఈ రాజ్య పరిపాలన అంటే ఏంటో తెలియదు. ఆయనకు తెలిసిన దానిలో ఏంటంటే కనుక కీర్తన గ్రంథము 78వ అధ్యాయం, కీర్తనలు 78వ అధ్యాయము. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీయండి. కీర్తనలు 78వ అధ్యాయము 69వ వచనం చూడండి. 70వ వచనం, 78, 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుడకై ఆయన అతన్ని రప్పించెను. ఆగమ్మ, చాలు ఆగమ్మ. రావడానికి రప్పించడానికి తేడా చెప్తారా? ఉన్నారా ఇక్కడే? రావడానికి రప్పించడానికి తేడా. రప్పించడం అంటే ఇష్టం లేనటువంటి వ్యక్తిని నువ్వు ఎలా రావో చూస్తాను, ఎలా రప్పించాలో నాకు తెలుసు అని చెప్పేసి అంటారే, అలాగని. ఉదాహరణకి మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఒక ఈనినటువంటి గేదెను మన ఎంపడబడి తోలుకెళ్ళాలంటే కనుక వచ్చింది, అది మన ఎంపడి రాదు. అది మన ఏమంటారు రప్పించాలంటే ఏం చేయాలి? ఎస్, వెరీ గుడ్. దూడను కనుక మనం తీసుకెళ్తే దాన్ని రమ్మాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగా దావీదు రాలేదు, దేవుడే ఆయనను ఏం చేశాడు? రప్పించాడు. కాబట్టి నువ్వు ఈ గొర్రెలు మేపడం కాదు, గొర్రెలు వెంబడి తిరగడం కాదు, నా ప్రజలైనటువంటి నా స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలును పాలించడానికి నువ్వు రావాలని చెప్పేసి అంటే రాలేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే కనుక రప్పించాడు. అర్థమైందండి? కాబట్టి తనకై తానుగా రాజ్య పరిపాలన చేయడానికి ఆయన వచ్చినటువంటి వాడు కాడు. ఎవరు సెలెక్ట్ చేశాడు ఈ దావీదు గారిని? దేవుడే సెలెక్ట్ చేశాడు. ఒకానొక దినాన సౌలు గారు సమూయేలు సౌలు కొరకు ఏడుస్తున్నాడు. అప్పుడు 16వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, కాబట్టి ఎందుకు నేను తీసేసినటువంటి ఈ సౌలు గురించి ఎందుకు ఏడుస్తావు? లే, నువ్వు కొమ్ము నింపుకొని దావీదు యెషయా కుమారుడైనటువంటి వారిలో నేను ఒకని ఎంచుకున్నాను, నువ్వు పోయి వాడిని అభిషేకించని చెప్పేసి అని ఎవరు చెప్పారు? దేవుడు సమూయేలుకు చెప్పాడు. అంటే దావీదు సెలెక్ట్ అవ్వటం వల్ల ఎవరి ప్రమేయం ఉంది? దావీదు ప్రమేయం ఉందా? వాళ్ళ అమ్మా నాన్న ప్రమేయం ఏమైనా ఉందా? దావీదు ఇష్టపడి వచ్చాడా? రాలేదు. ఎవరు సెలెక్ట్ చేశారు? దేవుడే సెలెక్ట్ చేశాడు. దేవుడే రప్పించినటువంటి
ఈ దావీదును పట్టుకొని ఏమంటున్నాడు? షిమీ నరహంతకుడా. ఆ పదాలు చదవండి, మరొకసారి చూద్దాం, చూడండి. ఈ షిమీ నరహంతకుడా, దుర్మార్గుడా. ఎంత దారుణమైనటువంటి పదాలు ఉపయోగిస్తున్నాడు చూడండి. చీపో చీపో, నీవు ఏలవలనని. కాబట్టి నువ్వు ఏలటం అంటే పరిపాలన అనమాట. నువ్వు పరిపాలన చేయాలని దురాశ కలిగిన వాడివై సౌలు చంపించావు, లేదంటే వారి బంధువులు చంపించావు, పర్టికులర్గా సౌలు చంపించావు. అందుకే ఆ పాపమే ఏం చేసింది? నిన్ను పట్టుకుని నీ కుమారుడు నిన్ను చంపడానికి ఆ పాపమే నిన్ను పట్టుకుంది దావీదా అని చెప్పేసని ఎంత దారుణమైనటువంటి మాటలు అంటున్నాడో చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో దావీదుకి ఏం రావాలి? పాపం రావాలి. పక్కనున్న వాడిని సైకి చేస్తే మట్టగిచ్చి వదిలిపెట్టేవాడు, చంపేసేవాడు. కానీ ఏ పూర్వకంగా నువ్వు ఆగండి అని చెప్పేసని దావీదు వారిని ఆపినటువంటి వాడు. అయితే వీడు అనుకున్నటువంటి విధానముగా జరగలేదు. ఏం జరగలేదు? అబ్షలోము రాజు అవ్వలేదు. తర్వాత దావీదు అసలు రాజు కాకుండా ఇంకెంతటితో పోతాడు అనుకున్నాడు, అది కూడా జరగలేదు. రెండు జరగలేదు. అంటే వీడు ఏమనుకున్నాడు? దావీదు చచ్చిపోతాడు, అబ్షలోము రాజు అవుతాడు, నేను ఎన్ని తిట్టినప్పటికి కూడాను ఏమీ కాదు, నాకేమీ జరగదు అని అనుకున్నాడు. కానీ బొమ్మ తిరగబడింది. ఏం తిరగబడింది? అబ్షలోము చచ్చిపోయాడు, దావీదేమో తిరిగి వస్తా ఉన్నాడు. అప్పుడు ఈ చదువుకున్నటువంటి 19వ అధ్యాయము 16వ వచనాన్ని మరి ఇప్పుడు చదవండి. అంతలో బహురీమునందున్న బెన్యామీనుడగు గెరా కుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదా వారితో కూడా వచ్చెను. కాబట్టి ఇప్పుడు సీన్ మారిపోయింది. ఏం మారిపోయింది? అనుకున్నటువంటి అబ్షలోము చచ్చిపోయాడు, ఆయన రాజు అవ్వలేదు. అనుకోనటువంటి దావీదు గారు మరలా తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు నేను అంత భయంకరంగా తిట్టాను కదా, తిట్టినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఎవరికి గుర్తున్నాయి? దావీదు గుర్తున్నాయి కదా. కాబట్టి ఇప్పుడు దావీదు నన్ను ఏం చేస్తాడు? చంపేస్తాడు. అందుకని ఏం చేశాడంటే కనుక పరుగులెత్తుకుంటే అందరికంటే ముందుగా దావీదును ఎదుర్కోవడానికి వచ్చింది ఎవడయ్యా అంటే కనుక షిమీ వచ్చినటువంటి వాడు. షిమీ వచ్చి ఏం చెప్తున్నాడంటే, రాజా నేను ఎదుర్కోవడానికి వచ్చాను, సో నువ్వంటే నాకు ఎంతో ప్రేమ మమకారం అన్నట్లుగా మాట్లాడుతూ రాజా వెల్కమ్ అనే స్వాగతం పలుకుతున్నట్లుగా మాట్లాడుతున్నటువంటి వాడు షిమీ. అలాంటి పరిస్థితిలో వెంటనే చెప్పారు. సరే, అదంతా కూడా నా మనసులో గుర్తుంది. సో మిగిలినటువంటి భాగం తర్వాత చెప్తాను. ఇక్కడ మ్యాటరు లేదంటే విషయం ఏంటంటే కనుక వీడు ఎవడయ్యా అంటే కనుక వీడు షిమీ అంటే కనుక షిమీ దేనికి సాదృశ్యం అంటే కనుక నిరీక్షణ లేనటువంటి వాడు. నిరీక్షణకు లేనటువంటి వాడికి సాదృశ్యమైనటువంటి వాడు. దేవుని బిడ్డలైనటువంటి వారికి 4 పేర్లు ఉన్నాయి. 1 క్రైస్తవుడు, 2 విశ్వాసి, 3 సహోదరుడు, 4 నిరీక్షణ కలిగిన వారు. మరలా చెప్తా చూడండి. దేవుని బిడ్డలైనటువంటి వారికి 4 పేర్లు ఉంటాయి. 1 క్రైస్తవుడు, 2 విశ్వాసి, 3 సహోదరుడు, 4 నిరీక్షణ కలిగినటువంటి వాడు. అంటే విశ్వాసి అంటే క్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వాడు విశ్వాసి. సహోదరుడు అంటే క్రీస్తు ద్వారా జన్మించినటువంటి వాడు సహోదరుడు అయినటువంటి వాడు. 3వది ఏం పేరు? సహోదరుడు అంటే సహ ఉదరము నుంచి పుట్టినటువంటి వాడు సహోదరుడైనటువంటి వాడు. 4వది క్రీస్తు నందు నిరీక్షించేటువంటి వాడు నిరీక్షణ కలిగినటువంటి వాడు. అంటే ఏంటి మనకు నిరీక్షణ? ఇప్పుడు మనకు క్రైస్తవులకు నిరీక్షణ ఏంటి? ఉన్నారా? ఇక్కడే ఉన్నామా? హల్లెలూయా, ఎల్లవయ్యా అన్నట్టుగా ఉంది. మళ్ళీ చెప్దామా? 2 చేతులు ఎత్తి బైబిల్ పడకుండా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి నిండు వందనాలు. దానికి కూడా లేనా? నాకు మీరు వందనాలు చెప్పాలి. మంచిది. ఇదంతా మా ప్రయాస అంతా ఏంటంటే పిల్లని సంకెక్కించుకొని అడు చూపించి ఇటు చూపించి ఏదో చూపించి ఒక ముద్ద పెడతాం కదా. నా పరిస్థితి కూడా అదే.
ఎట్లయినా సరే మీకు ఒక ముద్ద వాక్యం అనేటువంటి ముద్ద మీకు అందించాలి. రైట్, ఎక్కడున్నాం ఇంతకీ? షిమి దేనికి సాదృశ్యము? నిరీక్షణ లేనటువంటి. ఏంటి నిరీక్షణ లేనటువంటి వాడు? ఈ రాజుగారు రాడు, ఆయన చచ్చిపోతాడు, కొడుకుంటాడు, కొడుకు రాజ్యంలో నేను ఉంటానని చెప్పేశాను. అంటే వీడికి ఏమి నిరీక్షణ లేదు? రాజుగారు మరలా తిరిగి వస్తాడనేటువంటి నిరీక్షణ వాడికి లేదు. కాబట్టి మొట్టమొదటిగా మనము నిజమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారమేనా? క్రైస్తవుడు అంటే ఏంటిదని అర్థము? యేసుక్రీస్తు వారు వెళ్తూ ఏం చెప్పాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారం ఏం చెప్పాడు? ఇదిగో నేను వెళుతున్నాను, నేను వెళ్ళి మరలా వస్తాను, నేను వెళ్ళి ఏం చేస్తాను? అక్కడ మీకు స్థలము సిద్ధపరుస్తాను, లేని ఎడల చెప్తాను అని చెప్పేసి అన్నాడు కదా. మరలా నేను వెళ్తున్నాను, మరలా తిరిగి వస్తా అని చెప్పినటువంటి ఆయన యందు మనకేముండాలి? నిరీక్షణ కలిగినటువంటి వారు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. దివారాత్రులు కాపాడువాడు. కనికర సంపన్నుడు నా దేవుడు. కనికర సంపన్నుడు నా దేవుడు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే దాని అర్థం ఏంటంటే కనుక నిరీక్షణ కలిగినటువంటి వాడు. అందుకని దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క వాక్యాన్ని 3 మొక్కల్లో చెప్పాలంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్తున్నాడు. చదువుదామా ఆ మాట? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం ఆఖరి వచనము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 కూడా ఏం చదువుతాయి? నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైనటువంటిది ఏంటంటే ప్రేమ. కాబట్టి దేవుని యొక్క బిడ్డలు అంటే కనుక దేవుని బిడ్డలకు ఉండాల్సిన 3 లక్షణాలు చాలా ఉన్నాయి, కానీ వాటిల్లో 3 ప్రధానము. నెంబర్ 1 విశ్వాసం, నెంబర్ 2 నిరీక్షణ, నెంబర్ 3. సో ఈ 3 కూడాను అవినాభావ సంబంధము కలిగి ఉంటాయి. విశ్వాసము లేకుండా నిరీక్షణ లేదు, నిరీక్షణ లేకుండా ప్రేమ లేదు, ప్రేమ లేకుండా నిరీక్షణ లేదు, నిరీక్షణ లేకుండా విశ్వాసము లేదు. మళ్ళీ ఆడ చెప్తాను చూడండి. విశ్వాసము, అక్కడ చూడండి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 ఒకదానికి ఒకటి లింకు. ఒకటి లేకుండా ఒకటి రాకుండా మరొకటి లేదు. అంటే విశ్వాసము లేకుండా నిరీక్షణ లేదు, నిరీక్షణ లేకుండా ప్రేమ లేకుండా. ఆర్డర్ చెప్ప వెనక నుంచి మళ్ళీ ప్రేమ లేకుండా నిరీక్షణ లేదు, నిరీక్షణ లేకుండా. అందుకని హెబ్రీ పత్రిక 11:6 ప్రకారంగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట. సూపర్ కదా. కాబట్టి మనము ఎవరమయ్యా అంటే కనుక నిరీక్షణ కలిగినటువంటి వారు. ఏంటి మనకు నిరీక్షణ? యేసయ్య వెళ్ళాడు, మరలా తిరిగి వస్తాడు. వచ్చే సమయానికల్లా మనం ఏమై ఉండాలి? సిద్ధపడి ఉండాలి. వస్తాడో పోతాడో తక్కడో బిక్కడో ఎవడు చూశాడండి అని చెప్పేసి అని ఎవరి పనుల్లో వారు ఏమైపోయారంటే కనుక లీనమైపోయి నిమగ్నమైపోయి వాళ్ళు ఎవరి ఇష్టాలు నెరవేర్చుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు. అందుకనే యేసయ్య ఓరకనే చెప్పలేదు. నేను వచ్చే సమయానికి ఎలా ఉంటారంటే కనుక ఏం చెప్పాడు? అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువులు, అదేవిధంగా అత్తకే కోడలకి చాలా సంగతులు చెప్పాడు కదా. అవన్నీ కూడాను మనము చూసుకుంటామంటే ఏమర్థమవుతుందంటే కనుక ఏమర్థమవుతుంది?
యేసయ్య ఏమైతే కనుక రెండవ రాకడలో వస్తానని చెప్పడానికి సూచనలు చెప్పాడో ఆ సూచనలన్నీ కూడా అక్షరానుసారముగా నెరవేర్చబడుతూ ఉన్నాయి అన్నమాట. అందుకని ఈ సంవత్సరం మరి ముఖ్యంగా ఆలోచిస్తే దాన్ని ఇంగ్లీష్లోనూ తెలుగులోని ఈ సంవత్సరాన్ని ఏం చెప్తున్నారంటే కనుక ఎల్ నీనో, అంతేనా గారు? ఎల్ నీనోనేనా? అంటే ఎల్ నీనో అంటే కనుక విపరీతమైనటువంటి ఎండలు వస్తే వానలు తక్కువగా ఉంటాయంట. వానలు తక్కువ వస్తే, వానలు తక్కువ పడితే పడనప్పుడు పడకపోయినా, పడవలసి వచ్చినప్పుడు పడకపోయినా, పడనప్పుడు పడినా కూడాను రెండూ నష్టమే. దీన్ని ఏమంటారు? అతివృష్టి అనావృష్టి రెండూ నష్టమే. కాబట్టి ఈ సంవత్సరం బహు భయంకరమైనటువంటి కరువు తాండవించేటువంటి పరిస్థితులు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అల్టిమేట్గా మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యము పాఠం ఏంటంటే కనుక దేవుడు చెప్పినటువంటి కార్యాలు అక్షరానుసారముగా నెరవేర్చబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక, ఓ సంగమా సార్వంగమా లోకరాజ్యపు ప్రతిబింబమా మన యేసయ్యను ఎదుర్కొనగా. మీరు పడండి. ఎందుకు ఆ డ్రమ్ ఆపిచ్చానంటే క్రైస్తవులు అబద్ధాలు ఆడరు, అబద్ధాలు పాడతారంట. క్రైస్తవులు అబద్ధాలు ఆడరు, అబద్ధాలు పాడతారు. అందుకని ఏం పాడుతున్నాం తెలియాలి. నేను పాడతాను, ఒకసారి వినండి. మీ అందరికీ పెద్ద తరం వాళ్ళు, నాతో పాటు ఉన్నవాళ్ళు, నాకంటూ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఈ పాటలు అర్థమవుతాయి. ఇప్పుడు కొత్త తరం వచ్చేటువంటి వాళ్ళకి ఈ పాటలు అర్థం కావు. ఇప్పుడు వచ్చే పాటలు చెవులంపటి రక్తం పడుతుంది అన్నమాట. అప్పుడేమో ఆ పాటలకు కళ్ళంపటి నీరు వచ్చాయి, ఇప్పుడు పాటకి చెవులంపటి రక్తం వస్తుంది. గమనించారా తేడా? అప్పుడు ఆ పాటలు వింటా ఉంటే పాపను ఒప్పింపజేసింది. ధారాపాతంగా నీళ్లు కళ్ళంపట కారుతా వచ్చాయి. పాటల ద్వారా రక్షించబడిన వాళ్ళు అనేకులు. ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మన యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. అందరం కలిసి పాడదామా? ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మన యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఆగండి. ఇప్పుడు ఏం చదువుకున్నాము? యేసయ్యను ఎదుర్కొనేటువంటి సంఘము ఎవరు? యేసును ఎదుర్కొనే వాళ్ళు ఎవరు? సంఘము. కాబట్టి యేసయ్యను ఎదుర్కొనేటువంటి ఈ సంఘానికి ఏం కావాలంటే, ఏం అలంకరించుకోవాలంటే కనుక నీతిని అలంకరించుకుని ఆయనను ఏం చేయాలి? ఎదుర్కొనేటువంటి వారమై ఉండాలి. మరి అలాంటి నీతి అనేటువంటిది మనం ఉందా? మనము నీతిని కలిగినటువంటి వారముగా ఉన్నామా? ఎంతవరకు నీతిమంతులమో, ఎలాంటి నీతిపరులం అంటే కనుక మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం చూస్తే కనుక మనందరం కూడా ఎవరమై అంటే కనుక దుర్నీతి పరులమైనటువంటి వారము, నీతే లేనటువంటి వారము. కాబట్టి ఇలాంటి నీతి లేనటువంటి, నీతి బాహ్యమైనటువంటి వ్యక్తి దేవుని ఎదుర్కొనటం అనేటువంటిది అసంభవమైనటువంటి విషయము. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి కాలం ముందు ఆనాడు షిమి ఎందుకు ఎదురయ్యాడంటే కనుక, ఎందుకు ఎదుర్కొంటున్నాడంటే కనుక తన ప్రాణమును తప్పించుకోవడానికి వరకు ఎదుర్కొన్నటువంటి వాడు. అదేవిధంగా నీ ప్రాణమును నరకములో నుండి నువ్వు తప్పించుకోవాలంటే కనుక యేసయ్య కొరకు నువ్వేం చేసి ఉండాలి? ఎదుర్కొనేటువంటి బిడ్డవై ఉండాలి. యేసయ్యను కనుక నువ్వు ఎదుర్కోకపోతే కనుక, యేసయ్యను ఎదుర్కోవడానికి అలాంటి సిద్ధపాటు అనేటువంటిది లేదు అంటే, నీలో ఏమి లేదంటే కనుక నిరీక్షణ అనేటువంటిది లేదు. అంటే యేసయ్య వస్తానని చెప్పిన మాట మీద నీకు నమ్మకము లేదు. నమ్మకం నానబోసుకుంటే పులిసి పొరట్లాండి అంట. కాబట్టి నమ్మి దేవుడు నీకేం చేశాడో తన ప్రాణము నీ కొరకు పెట్టి, ఇదిగో నేను వెళుతున్నాను, మరలా నేను తిరిగి వస్తాను, వచ్చేటప్పటికల్లా నువ్వేం చేయాలి? సిద్ధపడి ఉండాలి. దేవుడు ఆలస్యం చేస్తుంది ఎవరి కొరకో తెలుసా? ఎవరి కొరకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? సంఘము కొరకు ఆలస్యం అవుతుంది, లోకంలో ఉన్నటువంటి వారి కొరకు కాదు. సంఘము ఏం కావాలంటే కనుక దేవుడు తాను కోరుకున్నటువంటి సౌందర్యంలోనికి రూపాంతరము చెందాలి.
అనగా బాహ్య సంబంధమైన శరీర సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నీవు నేను ఏమవ్వాలంటే దేవుడు కోరుకున్నటువంటి సౌందర్యము అనగా నీతి అనేటువంటిది అలంకరించబడినటువంటి బిడ్డగా ఉంటే అప్పుడు దేవుడు వచ్చి నేనేం చేస్తాడు, తనతో ఉండటానికి వరకై నీతి వసించేటువంటి రాజ్యాలకు నీతిమంతుడైనటువంటి దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళటానికి ఆళ్ళను ఏళ్ళను పంపడు, ఆయనే వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళేటువంటి వాడు. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. కాబట్టి దేవుడు మన పక్షంగా తిరిగి రాబోతున్నటువంటి వాడుగా ఉన్నాడు. అయితే నీకు నిరీక్షణ ఉందా? ఆయన వస్తాడనేటువంటి దానికి చెప్పినటువంటి దానికి సూచనలుగా లోకములో అనేక కార్యాలు జరుగుతున్నాయి. దానికి అర్థమైనప్పుడైనా నీకు ఏం తెలియాలంటే కనుక ఆయన అతి సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఏం కలిగి ఉండాలి? నేను నిరీక్షణ కలిగినటువంటి వాళ్ళమై ఏం కలిగి ఉండాలి? ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు కలిగినటువంటి వాడు. ఆత్మీయమైనటువంటి సిద్ధపాటులో ఏమి ఆయుధం కలిగి ఉండాలంటే కనుక నీతి అనేటువంటి, ఇందాక పాడుకున్నాం కదా, నీతిని అలంకరించుకొని సిద్ధపడము. కాబట్టి మరి నీతి అనేటువంటిది దేవుని మనుషుల నీతి కాదు, అదేవిధంగా మనల్ని కోరుకునేటువంటి వారి యొక్క నీతి కాదు, దేవుని నీతి మనం కలిగినటువంటి వారమై ఉండాలి. ఆయన నీతి కార్యములు చేశాడు కాబట్టి నీతిమంతుడు కాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి నీతిని జరిగించినటువంటి వాడు. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనము, మన రాజుగారు సిద్ధంగా రెడీగా ఉన్నటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి మరి నిరీక్షణ కలిగినటువంటి బిడ్డగా నువ్వు ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు అనేటువంటిది నీకు ఉందా? ఈ రాత్రికాలం ముందే దేవుడు వస్తే ఏంటి నీ పరిస్థితి? ఎక్కడికి వెళ్తావు? ఎప్పటిదాకా చేసినటువంటి పనులు మన విస్తారమైనటువంటి బిజీ పనులు అయిపోయి దేవునికి సమయం ఇచ్చేటువంటి అవకాశమే లేకుండా పోయింది. ఇప్పుడు మనం చేసుకోవాల్సినటువంటి పని ఏంటంటే, మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, ఎంతకో నీకు నిరీక్షణ ఉందా లేదా అనేటువంటిది నీకు నువ్వుగానే ఏం చేసుకోవాలి? అదే కదా ఇందాక 11వ అధ్యాయము 28వ వాక్యంలో చదువుకుందాం మరొకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వాక్యం, 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను ఏం చేసుకోవాలి? ఏమని పరీక్షించుకోవాలి? నీలో సిద్ధపాటు అనేటువంటిది ఉందా లేదా? నీకు అసలు నిరీక్షణ ఉందా లేదా? ఉంటే నువ్వేం కలిగి ఉంటావు? నీతి కలిగినటువంటి వాడవై ఉంటావు. నీతి లేనటువంటి వారు కోతి కంటే హీనుడు అని చెప్పేసి అని అంటారు కదూ. కాబట్టి మరి నీతి కలిగినటువంటి బిడ్డలముగా నీతి కార్యంలో నీతిమంతుడైనటువంటి దేవుని వెంబడించేటువంటి వారముగా ఉన్నావా? దేవుని ఆజ్ఞలు పాటించేటువంటి వారముగా ఉన్నామా? అలా లేకపోతే నీకు అర్థం ఏంటంటే కనుక దేవుడు ఇంకా రాడు, ఇంకా కొంత సమయం ఉంది. వస్తాడా, వచ్చే సమయానికల్లా చెదబడవచ్చులే, ఏముందిలే అని చెప్పేసాను అనుకుంటే, అందుకనే 10 మంది వెళ్ళారు. 10 మందిలో 5 మాత్రమే లోపలికి వెళ్ళారు, 5 మాత్రము విడబడినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, దేవుడు రాబోతున్నటువంటి వాడు. ఇహలోక సంబంధమైనటువంటి ఆశలు, ఇహలోక సంబంధమైనటువంటి విషయాల మీద ధ్యాస కాకుండా ఇప్పుడు మన ధ్యాస అంతా కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని చూసుకున్నప్పుడు, క్రీస్తుతో కూడా మనం లేపబడిన వారం అయితే పైన వాటిని ఏం చేయాలి? మనము వెదికేటువంటి వారమై ఉండాలి. కాబట్టి రాత్రికాలం మందు, ఈ యొక్క ఉదయకాలం మందు మనందరం, ఈ రాత్రికాలం ముందు మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, భూ సంబంధమైనటువంటి వాటి కొరకే ప్రోకులాడటానికి మనము దేనికి రుణపడలేము? శరీరానికి మనము రుణపడి లేము. మరి ఎవరమయ్యా అంటే కనుక మనము గలతీయులకు రాసినటువంటి పత్రిక 5 వ్యక్తులను చూపిద్దాం అనుకున్నా కానీ ఈ ఒక్క దానితోనే మనము చూసుకుందాం. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం, నా వెనక అందరూ చెప్పండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం, నా వెనక అందరూ చెప్పండి. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును.
కింద చివరి వచనం చూడండి, 25వ వచనము. మనము చెప్పండి, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. ఎవరో మనము ఆత్మానుసారులము. శరీరానుసారముగా శరీరం కొరకే ప్రాకులాడటానికి, శరీరానికి సంపాదించుకోవడానికి మనం శరీరానికి రుణపడి లేము. కాబట్టి మనం ఎవరమై అంటే కనుక ఆత్మానుసారులమైనటువంటి వారము. మన ధ్యాస అంతా ఎవరి మీద ఉండాలంటే, మన ధ్యాస అంతా దేని మీద ఉండాలంటే కనుక మన రక్షకుడు, మన విమోచకుడు అయినటువంటి దేవదేవుని రాకడ మీద ఉండాలి. ఆయన ఎదుర్కోవటంలోనే మన యొక్క ధ్యాస ఉండాలి తప్ప మరి దేని మీద ఉండకూడదు. అందుకనే మరి భూమి మీద ఎలా బతకాలయ్యా అని చెప్పేసి అంటే యేసయ్య క్లియర్గా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మొదట నా రాజ్యమును, నా నీతిని వెదకండి, అప్పుడు మీకు ప్యాకేజీగా నేను ఏమి ఇవ్వాలో మీకు అన్ని ఇస్తానని చెప్పాడు. కాబట్టి మన దృష్టి, మన ధ్యాస అంతా కూడాను ఏమై ఉండాలంటే కనుక నిరీక్షణ కోల్పోయినటువంటి వారముగా ఉండాలి, నీతిని అలంకరించుకునేటువంటి వారమై ఉండాలి. అందుకని ఇంకొక అద్భుతమైనటువంటి పాట, ఈ పాట చెప్పేసి పాడి నేను ఈ భాగాన్ని ముగిస్తా. ఐదుగురు వ్యక్తులకు సాదృశ్యమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు, కానీ ఐదుగురు చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి మరి ఒక్కదానితో నేను చెప్పి ఆపేస్తా ఉన్నాను. సంగవధువా ప్రియుడేసునికై సంసిద్ధమైనవా, నీవు సంసిద్ధమైనవా. వచ్చాయి పాట, పెద్దలైనటువంటి వారికి వచ్చి ఉండాలి. వరుడు యేసు ఈ దినమందే వచ్చినట్లయినా, వరుడు యేసు ఈ దినమందే వచ్చినట్లయినా, నగవుతోనూ తన శక్తి కలిగి ఎగిరిపోగలవా, నీవు ఎగిరిపోగలవా. సంగవధువా ప్రియుడేసునికై సంసిద్ధమైనవా, నీవు సంసిద్ధమైనవా. కాబట్టి మనందరం కూడా ఏమవ్వాలంటే కనుక దేవుని కొరకై సంసిద్ధంగా ఉండాలి. ఆయనను ఎదుర్కొనడానికి కొరకై. ఎదుర్కొనేటువంటి వారు ఎవరయ్యా అంటే కనుక ధైర్యం కలిగినటువంటి వారు ఎదుర్కొంటారో, ధైర్యం లేని వారు ఏం చేస్తారంటే దేవుని దారి నుండి తొలగిపోతారు. దేవుని మార్గం నుండి తొలగిపోయేటువంటి వాడు ఎవడయ్యా అంటే కనుక సిద్ధపాటు లేనటువంటి వాడు, నిరీక్షణ లేనటువంటి వాడు, నిత్య నరకానికి పోయేటువంటి వాడు. ఈ షిమి మరణం నుంచి తప్పించబడ్డానికి కొరక తను చేసినటువంటి తప్పును ఒప్పుకోవడం నిమిత్తమై ఏం చేశాడు, రాజుగారిని ఎదుర్కొంటున్నటువంటి వాడు. అందుకనే మరణం నుంచి తాత్కాలికంగా తప్పించబడ్డాడు. అయితే దావీదు సొలొమోనుకు చెప్పాడు, షిమి విషయం చూసుకోసారి అని చెప్పాడు. కాబట్టి రాత్రికాలం ముందు మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రేమ సందేశం ఏంటంటే కనుక ఎవరిలాగా ఉన్నావు, షిమిలాగా ఉన్నావా, అయితే నీవు ఏమవుతావు, నిత్య నరకానికి పోతావు. షిమి ఎలాంటి వాడు, నిరీక్షణ లేనటువంటి. ఏంటి నిరీక్షణ? రాజుగారికి ఎప్పటికీ రాడు. కాబట్టి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి విధానంలో ప్రవర్తించాడు. ఫలితం ఏమైందంటే రాజుగారు తిరిగి వస్తా ఉన్నాడు. కాబట్టి రాజుగా మన రక్షకుడు రాజు అయినటువంటి యేసయ్య చెప్పి వెళ్ళాడు, ఆయన మరలా తిరిగి వస్తాడు. రాబోతున్నటువంటి రెడీగా ఉన్నటువంటి వాడు. మరి ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు, దిద్దుబాటు ఉందా? నిరీక్షణ కలిగి ఉన్నావా? నిరీక్షణ లేకపోతే నీ భక్తి వ్యర్థమే, నీ విశ్వాసం వ్యర్థమే, అదేవిధంగా నీ యొక్క ప్రయాస కూడాను వ్యర్థమే. కాబట్టి అందుకని ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్పేసి, ఆత్మీయమైనటువంటి దిద్దుబాటు, ఆత్మీయమైనటువంటి నిరీక్షణ లేదని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఒక చక్కని అవకాశం దేవుడు మనకు ఇచ్చాడు. దేవుడు ఎంత ప్రేమ స్వరూపం చూడండి. మనలో ఉన్నటువంటి లోపాన్ని చూసి, ఏ లోపం ఉంది ఇప్పుడు, ఏ లోపం ఉంది? పాఠమంతా విన్న తర్వాత ఒక ఆమె అందట, ఒకసారి వచ్చినట్టు చెప్పినట్టు గుర్తుంది నాకు. కొత్త వారు ఉన్నారు కాబట్టి మరి ఒకసారి పాఠం అంతా చెప్పాడంట పంతులు గారు, మీ పంతులు గారు లాగా, పంతులు పాస్టర్ గారు. ఏం పాఠం అంటే, పాఠం పేరు నిజమో భ్రమ. చెప్పండి, పాఠం పేరు ఏం పేరు?
నిజమో భ్రమ? అంతా అర్థమైందంటే అయిపోయిన తర్వాత సూపర్గా అర్థమైంది మాస్టర్ గారు అన్నారంట. ఏం అర్థమైంది చెప్పనంటే కనుక, సార్ బ్రదర్ మీ పేరు లాజరసా? లాజరస్ స్టూడెంట్ అనుకోండి. ఇప్పుడు లాజరస్ అర్థమైందంటే సూపర్గా అర్థమైంది సార్ అనంట. ఏం అర్థమైంది చెప్పు అంటే, నువ్వు చెప్పింది నిజం, మేము విన్నాం అనుకో, నేను బ్రహ్మ అన్నాడంట. ఎంత చెప్పిన తర్వాత మనం సత్యం ఎరగకపోతే, మనం ఏం లేకపోతే దేవుణ్ణి ఎదుర్కోలేము, నిరీక్షణ లేము. ఏం అలంకరించుకోవాలి? నీతిని అలంకరించుకోవాలి. నీతిని ఎవరు అలంకరించుకుంటారు? నిరీక్షణ కలిగిన వారు. ఏమి నిరీక్షణ? యేసయ్య మరలా తిరిగి వస్తాడు, రాబోతున్నటువంటి వాడు. ఎలా తెలుసు నీకు నాకు? ఆయన చెప్పిన సూచనలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి, నీతిని అలంకరించుకోవాలి. అలా లేనటువంటి స్థితిని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఈ బల ఎద్దకు తోడుకొని వచ్చాడు. అందుకని మనం బలలో పాలుపంపులు పొందే ముందు మనముగా నీతి ఉందా, నిరీక్షణ కలిగి ఉన్నామా? లేకపోతే ఏం చేయాలి? దేవునితో ఒప్పుకుని సమాధానపడి, నిజమే ప్రభువా, నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకుంటే నాలో ఏం లేదు, నీతి లేదు, నిరీక్షణ లేదు, సిద్ధపాటు అంతకన్నా లేదు. దయచేసి నువ్వు నన్ను క్షమించి నీ రక్తమాంసములకు సాదృశ్యంగా ఉన్నటువంటి నీ రొట్టె ద్రాక్షరసాలు నా హృదయంలోనికి రావడాన్ని బట్టి అలాంటి సిద్ధపాటు దిద్దుబాటు నాకు దయచేయి ప్రభు అని చెప్పేసి ప్రార్థనాపూర్వకంగా బలలో పాలుపంపులు పొందితే దేవుడు నిన్ను క్షమించి నీకు నిరీక్షణ, నీతి అలంకరణ, సిద్ధపాటు అనేటువంటి అనుగ్రహించి తన స్వాస్థ్యంగా మారుస్తాడు. నాకు ఎందుకులే ఈ అంత అనుకుంటే మరి నిద్రపోతా కనుక ఆవలిస్తూ ఉంటే కనుక అంతే సంగతులు. ఏ వర్గంలో ఉన్నా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరుడా, ఒకంత ఆలోచించండి. ఈ షిమి దేవుడు ఏర్పాటు చేసుకున్న అభిషేకించినటువంటి రాజును ఎంత తూలి మాట్లాడాడో, ఎంత దుర్మార్గంగా మాట్లాడాడో. ఎందుకనంటే వీడికి నిరీక్షణ లేదు. ఇంకా దేవుడు చెప్పినటువంటి పనులు, ఇంకా దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు నువ్వు అంటే దాని అర్థం షిమి లాంటి బ్రతుకు కాదంటారా? షిమి లాంటి లక్షణాలు నీలో లేవంటారా? దేవుని ఎంతకాలం బాధ పెడుతున్నావు? ఆ రాజుగారిని ఎంత బాధ పెట్టాడో ఈ షిమి, మరి నువ్వు బాధ పెట్టడం లేదంటారా? ఎందుకనంటే నీకు నిరీక్షణ లేదు. ఎందుకంటే ఆయన వస్తాడనేటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ కోల్పోయావు కదూ. అందుకే దేవుని ఆజ్ఞను, దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ఇష్టాలు కాకుండా నీ ఇష్టాలు నెరవేర్చుకుంటున్నావు కదూ. నీతిని అలంకరించుకొని దేవుని కొరకు సిద్ధపాటు కలిగినటువంటి బిడ్డగా ఉండటానికి ఏమైనా అవకాశం ఉందంటారా? ప్రభునందు దేవుని సంగమ, ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒకంత ఆలోచన చేయండి. మనందరం కూడా ఒకంత ఆలోచన చేద్దాం. నిజంగా దేవుని ఎదుర్కోవడానికి కొరకైన ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు, దిద్దుబాటు, నిరీక్షణ, విశ్వాసం అనేటువంటిది కలిగి ఉన్నావా? లేదు అని అంటే కనుక ఇదిగో ఈ యొక్క నిరీక్షణ లేనటువంటి, సిద్ధపాటు లేనటువంటి, రాజుగారు వస్తాడు అనేటువంటి కనీసం ఆలోచన లేనటువంటి దుర్మార్గుడిగా మారిపోతే నీ నిత్య నరకానికి పోతావని దేవుడు మనలందరం కూడా ప్రేమించి ఇంతటి చక్కని అవకాశము దిద్దుకోవడానికి అవకాశం ఇచ్చాడు. పోగొట్టుకుంటావా? నీ అంత బుద్ధిహీనుడు మరొకడు ఉండరేమో, బుద్ధిహీనురాలు ఉండరేమో. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి చక్కని అవకాశం ఇచ్చాడు. సరి చేసుకుందామా? అదే నువ్వు మనిషివైతే నిన్ను నువ్వు దిద్దుకుంటావు, దేవునితో సమాధాన పడతావు. ప్రభువా, నాలో నిజంగా నిరీక్షణ లేనటువంటి ఇదిగో ఈ యొక్క షిమి లాంటి బ్రతుకు నా బ్రతుకుగా ఉంది. ఇంకా నేను వెరిశాస్త్రాలు చేస్తూ నీ నామానికి అవమానం తెస్తూ, నిన్ను దూషిస్తూ, నిన్ను అవమానపరుస్తూ, నిన్ను దుఃఖపెడుతున్నటువంటి బిడ్డగానే ఉన్నాను ప్రభువా. ఎందుకంటే నాలో నిరీక్షణ నేను కోల్పోయినటువంటి బిడ్డగా ఉన్నాను. దయతో నన్ను క్షమించు ప్రభువా. దయతో నీవు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీతిని అలంకరించుకొని నా కొరకు ఎదురు చూడమన్నావు, కానీ నాకు అలాంటిది లేదు ప్రభు అనేటువంటి విషయం నా విషయంలో నీకు అర్థమై నీ సన్నిధానముకు తోడుకొని వచ్చి, అమ్మా నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో, షిమిలాగా బ్రతుకు నీది కాదా అని చెప్పేసి నా బ్రతుకుని గురించి ఒక్కసారి నేను ఆత్మ పరిశీలన చేసుకున్న నిమిత్తమై నాకు ఇచ్చిన ఇంత గొప్ప సదావకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభు అని చెప్పేశానని దేవునితో సమాధాన పడుతూ ప్రార్థనాపూర్వకంగా ఆయన యొక్క బలలో, ఆయన యొక్క
శరీరమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టె, ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి రసంలో పాలు పంపులు పొందబోతూ ఆషామాషిగా మరి పరీక్షించుకోనకుండా, విమర్శించుకోనకుండా, దిద్దుబాటు లేకుండా ఆ పాత్రలో చేయి వేస్తే కనుక అనేకుల బలహీన రోగులు నిద్రించేటువంటి దుస్థితి పడుతుందని దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవుతీస్తుంది కదా. పరీక్షించుకుందామా, ఆత్మ విమర్శ చేసుకుందామా. నీవు నీ ఆత్మకు, నీ హృదయంలో ఒక్కసారి తొంగి చూస్తావా? నీ బ్రతుకు ఏమై ఉందో, నీ స్థితి ఏమై ఉందో? షిమి లాంటి బ్రతుకు లేదంటారా? అంటే నిరీక్షణ కోల్పోయినటువంటి, లేదా దేవుడు వస్తానేటువంటి నిరీక్షణ లేనటువంటి బిడ్డగా బ్రతకట్లేదంటావా? అసలు నీతి అనేటువంటిది ఉందా? ఎంత దుర్మార్గులమో, ఎంత నీతి బాహ్యమైనటువంటి కార్యములు చేస్తున్నామో కదా. అమ్మ, దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఓ సహోదరి, ఓ అమ్మ, ఓ అక్క, ఓ తమ్ముడు, ఓ చెల్లి, ఓ సహోదరుడా, ఒకసారి ఆలోచించండి ఎలాగున్నా నీ ఆత్మీయమైనటువంటి పరిస్థితి. పరీక్షించుకోనకుండా బలలో పాలిపంపులు పొందవద్దు. ప్లీజ్ పరీక్షించుకోండి, ప్రార్థన చేసుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి. ప్రార్థనలో ముందుకు కొనసాగిపోదాం. హృదయ పరిశీలన చేసుకుందాం. దేవాతి దేవుడు తన